మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్, అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నా పేరు లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళితే, పదవీ బాధ్యతలు స్వీకరించిన అనతి కాలంలోనే ఆలయ అభివృద్ధికి కృషి చేయడమే కాకుండా శుభకార్యం నిర్వహించుకునేందుకు ఆలయం పైన భక్తులు, ఆలయ బోర్డు సభ్యుల సహకారంతో కళ్యాణ మండపం నిర్మాణానికి బాచీ కృషి అభినందనీయమని మాజీ డిప్యూటీ సీఎం ఆలనాని పేర్కొన్నారు. బుధవారం నాలుగుల సెంటర్లోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నూతన కళ్యాణ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆలనానికి ధర్మకర్తల మండలి అధ్యక్షులు బాచీతో పాటు సభ్యులు ఏవి సోమేశ్వరరావు, శేషకుమారి, రాజ్యలక్ష్మి, దుర్గారావు, వరలక్ష్మి, రామ్మూర్తి మరియు ఈవో శంకర్రావు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందిన అనంతరం నూతన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు.
ఏలూరు నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. మేయర్ షేక్ నూర్జహాన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. శ్మశాన వాటిక అభివృద్ధి 50 లక్షల బడ్జెట్లో కేటాయించడంతో ఈ అంశంపై కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గత ఏడాది శ్మశాన వాటికల అభివృద్ధి కేటాయించిన 50 లక్షల రూపాయలు ఏ విధంగా ఖర్చు చేశారో విపక్ష సభ్యులు ప్రశ్నించడంతో పాటు శ్మశానాలు అధ్వానంగా తయారయ్యాయని, వాటి అభివృద్ధికి 50 లక్షల రూపాయలు సరిపోవని మరిన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. దీనిపై అధికార పక్షం సభ్యులు లేచి అభ్యంతరం వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయలతో శ్మశాన వాటికలను అభివృద్ధి చేశామని, ప్రజా సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తున్నామని, ప్రజారంజక పాలనలో కొనసాగుతుందని తెలిపారు. శ్మశాన వాటికలకు నిధులు చాలకుంటే కౌన్సిల్ ఆమోదంతో మరిన్ని నిధులు కేటాయిస్తామని అధికార పక్షం సభ్యులు తెలిపారు. దీంతో సమస్య అక్కడితో ముగిసింది. బడ్జెట్ను సభ్యుల నిర్ణయంతో ఆమోదించారు. ఈ సందర్భంగా మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ సారథ్యంలో మాజీ డిప్యూటీ సీఎం ఆలనారి పర్యవేక్షణలో ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన జరుగుతుందని, ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపై సుధీర్ బాబు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, డిప్యూటీ కమిషనర్ రాధ, ఎంహెచ్ఓ డాక్టర్ మాలతి, అడిషనల్ కమిషనర్ మరియు అధికారులు పాల్గొన్నారు. వచ్చింది అర్థం చేసుకోరు, సైకిల్ లా చేసుకోవాలి. సంవత్సరాలకు సంబంధించినటువంటి బడ్జెట్ కార్పొరేటర్లకు ఆప్షన్స్ గారు జవహర్ సాబ్జీ గారు ఏలూరు నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ గా స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్, ప్రీవియస్ పట్టణ మున్సిపల్ కమిషనర్ గా చేశాను. మరి దీనిలో ప్రధానంగా మరి కార్పొరేషన్ ఆదాయాలు జమకు సంబంధించి ఆస్తి పన్ను 40 కోట్లు, అలాగే ఖాళీ స్థలాల పన్ను 2 కోట్లు, అలాగే స్టాంప్ డ్యూటీ పై సర్ఛార్జెస్ 7 కోట్ల రూపాయలు, అలాగే మార్కెట్ మరియు షాప్ రూమ్స్ కి సంబంధించి 7,96,00,000, అలాగే వాటర్ ఛార్జెస్ 5 కోట్లు రూపాయల పైన ఎటువంటి ఉపయోగం లేకుండా ఉంది. మరి కేవలం శ్మశాన వాటికలకి మీరు 50 లక్షలు ఏంటి అధ్యక్ష? ఆ శ్మశాన వాటికలను డెవలప్ చేస్తే మనకి అతీతంగా ఇక్కడున్న మేయర్ గారు కానీ, స్థానిక శాసనసభ్యులు కానీ, గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా
కుల మతాల అతీతంగా ఎవరు చనిపోయినా లాస్ట్ మజిలీ శ్మశానాలే. దానికి సంబంధించి గౌరవ సభ్యులు చాలా చక్కగా కార్పొరేషన్ మేయర్ గారు కానీ ఆళనాని గారు కానీ ఇక్కడ కార్పొరేటర్లు అందరూ కోఆప్షన్ సభ్యులు అందరూ కూడా ఏలూరు నగరాన్ని అభివృద్ధితో పాటు శ్మశానాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కొన్న కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది కుల మతాల అతీతంగా. అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి మొన్నే మావయ్య గారి తోట దగ్గర అరెకరం ఇవ్వడం జరిగింది. అలాగే ఏలూరులో ఉన్న కబర్స్థాన్లు అంటే ముస్లిం మైనారిటీ సోదరులందరికీ వాళ్ళకి సంబంధించిన మసీదుల్లో కప్పెట్టుకోవడానికి లెవెల్లో బాగోట్లేదంటే కోట్లాది రూపాయలు, ఒక్కో మసీదుకు ఇన్ని కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల రూపాయలు. వాళ్ళందరూ ఎవరైనా సరే లాస్ట్ మధ్యని శ్మశానం, అది గుర్తుపెట్టుకొని దాని మీద అనవసరమైన అర్థాలు చేయొద్దని. ఇది ప్రజారంజకమైన బడ్జెట్. దీని కౌన్సిల్ అందరూ కూడా ఏకదంతో అభినందన తెలపాలని చెప్పని తెలియజేస్తున్నాం. మరి గౌరవ శాసనసభ్యులు వారు ఆళ్ళనాని గారి సహకారంతో గౌరవ మేయర్లు గారు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు అందరూ కూడా క్రిందటి సంవత్సరం బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి అన్ని రకాలైనటువంటి నగర ప్రజలకు కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మన ఏలూరు నగరానికి విషయానికి వస్తే ఏలూరు నగర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. అన్ని వసతులు కూడా ఏర్పాటు చేసుకోగలిగాం. ప్రధానంగా మన ఏలూరు నగరంలో లాస్ట్ బడ్జెట్లో పెట్టినటువంటి అన్ని రకాల మెయింటెనెన్స్లు కానివ్వండి, నిర్వహణకు కానివ్వండి, అట్లాగే రోడ్లు వేసే విషయంలో కానివ్వండి, డ్రైన్ విషయంలో కానివ్వండి, మనం ఏదైతే ఎస్టిమేట్లు తయారు చేసి బడ్జెట్లో పెట్టామో అన్నీ కూడా 100% ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి ఘనత మన పాలకవర్గానికి ప్రజానికి అందరికీ కూడా తెలియజేస్తున్నారు. మరి టెండర్లు పిలిచే దిశగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అది ఒక నెల 15 రోజుల్లో మరి టెండర్లు పెరగడం, అట్లాగే వర్క్ కూడా స్టార్ట్ అయ్యి నెక్స్ట్ సమ్మర్ నాటికి 7 పంచాయతీలు కూడా నగరంలో ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ ఏ ఫెసిలిటీస్ అయితే ఇస్తున్నామో అవన్నీ కూడా 7 పంచాయతీలు కూడా ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చే చర్యగా ఈ పాలకవర్గం తీసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, లాస్ట్ మేము ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి బడ్జెట్లో ప్రతి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నాము. కావాల్సినటువంటి డ్రైన్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్, శ్మశానాలు. మరి ఇంకొక అదృష్టం ఏంటంటే ఇది బాగా హైలైట్ చేసి చూపించాను. మార్చి 6వ తేదీన కాన్స్ మరియు ఎండో డే సందర్భంగా సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ మరియు ఆసుపత్రి ఏలూరు నందు గల కన్సర్వేటివ్ డెంటిస్ట్రీ మరియు ఎండోడాంటిక్స్ విభాగం నందు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో జరిగే ఆన్లైన్ వెబినార్లలో విద్యార్థులకు అందుబాటులో ఉండేలా నూతన ఇంటరాక్టివ్ ప్యానెల్ను ప్రారంభించారు. రూట్ కెనాల్ చికిత్సలో అధునాతన పద్ధతిలో నిర్వహించడం కొరకు డెంటల్ ఆపరేటింగ్ మైక్రోస్కోప్ను డెంటల్ కళాశాల కరెస్పాండెంట్ రేవ్ ఫాదర్ మోజెస్ రెవరెండ్ ఫాదర్ ఫెలిక్స్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ప్రజలకు దంత ఆరోగ్యం మరియు నివారణపై అవగాహనను ఆవిష్కరించారు. SJDC_CONS_ENDOతో ఇన్స్టాగ్రామ్ పేజీ తదుపరి విద్యార్థుల స్థానిక సెంట్రల్ ప్లాజా నందు కాన్స్ మరియు ఎండో విభాగంలో అందుబాటులో వివిధ చికిత్సల వాటిపై అవగాహన కల్పిస్తూ వివరించారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ ధర్మరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ స్లీవరాజు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ అనురాధ, డాక్టర్ అరోన్, కాన్స్ మరియు ఎండోడాంటిక్స్ విభాగాధిపతి డాక్టర్ శ్రీనిధితో పాటు అన్ని విభాగాల హెచ్ఓడీలు, విద్యార్థులు పాల్గొన్నారు. You want to compare? You can compare the older photos and take only photos and video. You can read and we have cleared and read. So we have named it as precision endo theatre. Theatre where surgical procedure also will be carried out. Instagram page. And for the social departments. ఈరోజు సెయింట్ జోసెఫ్స్ డెంటల్ కాలేజీలో జాతీయ దంత వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా దంత వైద్యులందరికీ, విద్యార్థులందరికీ మేనేజ్మెంట్ తరపున
ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. ఈరోజు ప్రత్యేక విధంగా కాన్స్ అండ్ పీడియో డిపార్ట్మెంట్లో అధునాతనమైనటువంటి పరికరాలను ఈరోజు అమర్చడం జరిగింది. మరి దీని ద్వారా ఇక్కడికి వచ్చే పేషెంట్స్ కానివ్వండి, ఇక్కడ చదువుకునే విద్యార్థులకు అందరికీ అది చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను, నమ్ముతూ ఉన్నాను. మరి ఇంత కృషి చేసినటువంటి హెచ్ఓడి గారికి, డాక్టర్ శ్రీనిధి గారికి, వారి బృందానికి, విద్యార్థులందరికీ మేనేజ్మెంట్ తరపున ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా అందరికీ జాతీయ దంతవైద్యుల దినోత్సవం మరియు కాన్సెండో డే దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన కాలేజ్ యాజమాన్యానికి, వివిధ డిపార్ట్మెంట్ల స్టాఫ్కు, నా తోటి విద్యార్థులకు అందరికీ మా డిపార్ట్మెంట్ తరపున అభినందనలు. మా డిపార్ట్మెంట్లో జరిగే వివిధ చికిత్సలు మరియు దంతక్షయ నివారణ గురించి అవగాహన కల్పించేందుకు వినూత్న శైలిలో ఫ్లాష్ మాబ్ అంటే నృత్య ప్రదర్శన చేయడం జరుగుతుంది. దీనికోసం ఎంతగానో కృషి చేసిన మా డిపార్ట్మెంట్ స్టాఫ్కు మరియు ఎంతగానో సహకరించిన కాలేజ్ యాజమాన్యానికి మా డిపార్ట్మెంట్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు కన్సర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడాంటిక్స్ డేని ఎవ్రీ మార్చ్ 5th నుంచి 11th వరకు సెలబ్రేట్ చేస్తాం. సో కాన్స్ అండ్ ఎండో వీక్ అని. ఆ వీక్లో పేషెంట్స్ అందరికీ అవేర్నెస్, ఎండో ట్రీట్మెంట్ కానీ, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ, ఎస్థెటిక్ ట్రీట్మెంట్ కానీ ఆ ట్రీట్మెంట్ గురించి అవేర్నెస్ చెప్తాం ఈరోజు. ఈ మెషిన్ సర్జికల్ ఆపరేటింగ్ మైక్రోస్కోప్ అంటారండి. ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ స్కిల్ బేస్డ్గా ఇంప్రూవ్ అవ్వాలంటే కొన్ని కాంప్లికేటెడ్ కేసు ఉంటే అదని ఈ మైక్రోస్కోప్లో చేయడం వల్ల ట్రీట్మెంట్ ఎఫెక్టివ్నెస్గా అవుతుంది. అందులో 5 స్టెప్ మ్యాగ్నిఫికేషన్ అని ఉంటుంది. 5 అంటే అప్ టు 16 times ఇమేజ్ని పెద్ద చేయొచ్చు. దాంతో పాటు లైట్ కూడా వస్తుంది, ఇల్యూమినేషన్ అంటాం. అందువల్ల రికార్డ్ కూడా చేయొచ్చు. పేషెంట్ ఎడ్యుకేషన్ కూడా ఈ ఎక్విప్మెంట్ ఉపయోగపడుతుంది. యూవీ స్టెరిలైజర్ ఆర్ యూవీ స్టోరేజ్ బాక్స్ which is designed by our students, and to get near their side we do our sterilization to prevent contamination. Every student will be having this UV storage box. డిస్ఇన్ఫెక్ట్ చేస్తాం కదా, లోపల ఉన్న బ్యాక్టీరియాని కిల్ చేయడానికి ఒక లిక్విడ్ యూజ్ చేస్తాము. దాన్ని సోడియం హైపోక్లోరైడ్ అంటాము. ఆ సోడియం హైపోక్లోరైడ్ని హీట్ చేస్తే దానివల్ల ఉపయోగాలు ఇంకా రెట్టింపు అవుతాయి. సో ఆ సోడియం హైపోక్లోరైడ్ని ఇస్తున్న బాక్స్. రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ భవనం నందు పెదవేగి మండల పరిధిలోని అంగన్వాడీ ఉపాధ్యాయులకు స్త్రీ సాధికార అనే అంశంపైన అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మాట్లాడుతూ స్త్రీల అభివృద్ధికి మరియు వారి రక్షణ కోసం ఎన్నో చట్టాలు రూపొందించడం జరిగిందని, ఆ చట్టాలు సరైన క్రమంలో ఉపయోగించుకుని అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కె నాగేశ్వరరావు, ప్యానెల్ అడ్వకేట్ టి సుబ్బారావు, కూనా కృష్ణారావు, చీఫ్ లీగల్ ఎయిడెడ్ డిఫెన్స్ కౌన్సిల్ మునీశ్వరరావు, వినియోగదారుల ఫారం మెంబర్ కె శ్రీ నాగలక్ష్మి మరియు సిడిపిఓ కె విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం మనకు అమల్లోకి వచ్చింది. మన భారత రాజ్యాంగ రచయితలు ముందుగానే గురించి అప్పట్లో పరిస్థితులు ఈక్వల్గా మగవాళ్ళకి ఈక్వల్గా హక్కులు ఆడవారికి లేకపోవడం, అలాగే ఇప్పుడు దాన్ని రీసెంట్గా చెప్పారు పనికి తగ్గ డబ్బులు రెమ్యునరేషన్ రాకపోవడం, ఇవన్నీ గుర్తించి అప్పట్లో ముందు చూపుతోనే మన రాజ్యాంగ నిర్మాతలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 15(3) అని పొందుపరిచారు. దాంట్లో ఏముందంటే స్త్రీలకి, చిన్నపిల్లలకి సంబంధిత ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు చేయొచ్చు. వాళ్ళ యొక్క పురోభివృద్ధికి, వాళ్ళ అభివృద్ధికి
ఏదైనా చట్టాలు చేయొచ్చు అని పొందుపరిచారు. అదేవిధంగా ఆర్టికల్ 16 అంటే కుల వర్గ విభేదాలు అట్లాగే మతము ఇటువంటి అంటే ఆడ మగ ఇటువంటి భేదాలు లేకుండా డిస్క్రిమినేషన్ లేకుండా అందరికీ అన్ని అవకాశాలు కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగాలు కానీ దానికి భయపడి కానీ దాంట్లో ఉన్న అంశాలకి దాని కాన్సెప్ట్కి దాని యొక్క దాంట్లో పొందుపరిచిన అధికారాలకి వ్యతిరేకంగా ఉంటే కనుక ఆ చట్టాలు చెల్లవు అని చెప్పి ఎవరైనా సరే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వెళ్ళవచ్చు, రిట్ వేసుకోవచ్చు. వేస్తే ఏం చేస్తారు, న్యాయవాదం హైకోర్టులో కానీ సుప్రీంకోర్టు ఏం చేస్తారు, వాటిని ఆ చట్టాలు చెల్లవను లేకపోతే అంటే మన భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకి మొదటి గురువు అంగన్వాడీ టీచరే పుట్టాడు తల్లి తర్వాత. అంటే ఈ అంగన్వాడీ మీ టీచర్స్ మీ మీద దేశం ఎంత ఆధారపడి ఉందనేది ఒకసారి అవగాహన చేసుకోండి. సార్ చెప్పినట్టుగా నేటి బాలలే రేపటి పౌరులు. మీ సెంటర్స్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు భారత పౌరులుగా వాళ్ళు చేసిన కార్యక్రమాలు మంచైనా చెడైనా మీ ద్వారా నేర్పింపబడిందని మనం గ్రహించాలి. అంటే అంత బాధ్యత కలిగి మనము మన పిల్లలనే కాదు, మన సెంటర్ వచ్చినటువంటి ప్రతి పిల్లల్ని కూడా, ప్రతి బాబుని పాపని కూడా మన ఫ్యామిలీ మెంబర్గా, మన బిడ్డగా ఎప్పుడైతే ఆలోచించి మనం వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దామో అప్పుడే దేశ భవిష్యత్తు మంచి స్థితిలో ఉండడానికి మనందరూ కూడా సహకారం అందించినట్టు అవుతుంది. ఏలూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అధ్యక్షతన జరిగింది. ఎజెండాలోని కొన్ని అంశాలపై అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వానికి కట్టాల్సిన చెత్త పన్నును సంబంధించిన డబ్బు అంశంపైన గౌడ, తూర్పు కాపు, 6 వయసుల కమ్యూనిటీ హాల్ స్థలాల విషయంపైన అధికార ప్రతిపక్ష కార్పొరేట్ల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. ప్రజలపై వేస్తున్న చెత్త పన్ను తొలగించాలని, చెత్త పన్ను భారం కార్పొరేషనే భరించాలని, 2 నెలల్లో ఈ ప్రభుత్వం ఉండదని విపక్ష సభ్యుడు చెప్పడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఓపెన్ స్పేస్ స్థలం కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు కేటాయించడంపై ప్రతిపక్ష కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌన్సిల్లో రెబల్ సభ్యుడు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా 1986లో ఇలాగే స్థలాలు కేటాయించడంతో సంవత్సరం ముందుగానే కౌన్సిల్ రద్దు చేశారని పేర్కొన్నారు. అంశాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. అనుకూలమైన స్థలాన్ని కొనుగోలు చేసి ఆయా సామాజిక వర్గాలకు ఇవ్వాలని సూచించారు. దీనిపై అధికార పక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రస్తుతం కేటాయించిన స్థలాల్లో 2 రోజుల్లో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తామని, ఆ కార్యక్రమానికి విపక్ష సభ్యుడు కూడా రావచ్చని తెలిపారు. అజెండాలోని అంశాలన్నింటినీ సమావేశం ఆమోదించింది. ఈ ఏజెండా కాపీ రాష్ట్రంలో జిల్లా పరిషత్ స్కూల్స్, మండల పరిషత్ స్కూల్స్ జరిగింది. కానీ దాని నగరపాలక సంస్థ సాయంత్రం గవర్నమెంట్ లో చేసుకొని ఇది ఆల్రెడీ మనం సాయంత్రమే గవర్నమెంట్ లో ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్స్ 59,000 ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ పోస్ట్ లో ఒక పోస్ట్ ని ఎలక్ట్రికల్ డిగ్రీ పోస్ట్ గా రూపాంతరం చేయడం కోసం ఈ ప్రపోజల్ ని ఇంజనీరింగ్ చీఫ్ వారికి ప్రపోజ్ చేయడం కోసం, వారి ఆమోదం తర్వాత అమలుపరచడం కోసం కమిటీ మన గౌరవ సమావేశం తీసుకురావడం జరిగింది. ఎలక్ట్రికల్ పోస్ట్ చేస్తే సివిల్ ఉన్న డిఈ గారు ఎలక్ట్రికల్ వాళ్ళకి ఏదో నగరపాలక సంస్థలో ఉన్నటువంటి పబ్లిక్ తెలియాలని చెప్పేసి నేను క్లారిఫికేషన్ ఇస్తున్నా. ఆయన అడిగాడు, నా మీద భయపడి చెప్పట్లా. నేను చెప్పేది అది, మనం కొన్ని సమాధానాలు చెప్పాల్సినవి ఉంటాయి, కొన్ని సమాధానం చెప్పవలసినవి ఉంటాయి. పబ్లిక్ సంబంధించిన ప్రతి అంశాన్ని మనం క్లారిఫికేషన్ ఇవ్వాలి. అది ఎవరున్నా కానీ దాని గురించి కాదు, పబ్లిక్ తెలియాల్సిన విషయాలు పబ్లిక్ తెలియనిద్దాం. అందుకే ఇచ్చే పబ్లిక్ ఏమంటున్నారంటే 2 నెలల్లో దిగిపోయే ప్రభుత్వం ఎందుకు వచ్చింది మేము చెత్త పన్ను కాగడం
ప్రతి కులానికి గౌరవ శాసనసభ్యులు అందరికి అన్ని కులాలు అన్ని మతాల వారికి ఫలాలు ఇస్తున్నారు. పాలకవర్గంలో చేశారు, ఈ మంచి పని ఈ కోస్తలకు చేశారని చెప్పేసి ఒక మంచి పేరు ఉండిపోతుందని చెప్పేసి సదుద్దేశంతో గౌరవ శాసనసభ్యులు వారు ఈ స్థలాన్ని కౌన్సిల్ వారి ఆమోదంతో ఈ స్థలాన్ని ఈ కులస్తులకు ఇవ్వండి అని చెప్పేసి మరి ఆఫీసర్లకి చెప్పడం జరిగింది. మేము కోర్టుకెళ్ళి కౌన్సిల్ బాడీ రద్దు అయిపోయిందని అంటున్నారు కార్పొరేటర్ గారు. ఎలా రద్దు అవుతూ కూడా ఎందుకు రద్దు అవుతూ కూడా అది రద్దు అవ్వకుండా ఆపడానికి ఏం చేయాలో కూడా మాకు తెలుసు. 45 మంది మేము ఉన్నాము. మేము మొత్తం 20 అంశాలతో ఈ అజెండాని రూపొందించుకోవడం జరిగింది. సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించుకోవడం జరిగింది. దీనిలో మరి మున్సిపల్ స్కూల్స్కి సంబంధించి ఏలూరు నగరంలో మరి 49 స్కూల్స్లో కూడా మరి సిబ్బంది శుభ్రం చేసేందుకు, అలాగే మరి నైటు అసాంఘిక కార్యక్రమాలు ఎలాంటివి కూడా జరగకుండా ఉండేందుకు మరి సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడం, దానిలో భాగంగానే మరి వారికి మన మున్సిపల్ కార్పొరేషన్ తరఫు నుంచి వారికి జీతాలు చెల్లించేటటువంటి ఒక అంశం కానివ్వండి. అదేవిధంగా ముఖ్యంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేస్తున్నటువంటి సంక్షేమం అభివృద్ధి కూడా ధైర్యంగా చెప్పుకునే విధంగా మరి పరిపాలన సాగిస్తూ ఉన్నాము. మరి దీనికి ప్రజలందరూ కూడా సహకరిస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం మరి ఇంతటితో ముగిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఏలూరులోని నేరెళ్లరాజ కళ్యాణ మండపంలో అన్న వస్త్ర వైద్య విద్యా దాన సమాజం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆలనానికి సమాజం సభ్యులు ఘన స్వాగతం పలికారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆలనాని మాట్లాడుతూ సమాజంలో తమ కనీస అవసరాలను కూడా తీర్చుకోలేని పేదలు ఎందరో ఉన్నారని, వారిని గుర్తించి సేవలందించడంలో అన్న వస్త్ర వైద్య విద్యాదాన సమాజం ముందుంటుందని అన్నారు. భవిష్యత్తులో సమాజం ఆధ్వర్యంలో సేవలను మరింత విస్తృతం చేయాలని ఆయన ఆకాంక్షించారు. సేవా తత్పరతకు మారుపేరు పైడేటి రామారావు గారు అంటూ ఆయన కితాబిచ్చారు. బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా ఎంతో ఆత్మసంతృప్తి కలుగుతుందని అన్నారు. సమాజం చైర్మన్ పైడేటి రామారావు మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్న అనే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్ బొద్దాని శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ నెరసు చిరంజీవులు, డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాస్, కార్పొరేషన్ విప్ పైడి భీమేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్
కురిళ్ల రాంప్రసాద్, ప్రముఖ వ్యాపారవేత్త కేకే గుప్తా, నగర ప్రముఖులు దివ్వెల జైబాబు, పాదర్తి బాలకృష్ణ, జగత్ కుమార్, చలువాది శివకృష్ణ బ్రహ్మయ్య, రైల్వే బోర్డు మెంబర్ వంటిపల్లి వెంకటేశ్వరరావు, కాదా రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వైద్య విద్యాదాన సమాజానికి సంబంధించి ఇంత ప్రముఖమైనటువంటి ఇన్ని పెరదలకు ఇన్ని విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి ఈ సమాజానికి సంబంధించి నాకు కూడా వాస్తవంగా ఈ అన్నదాన సమాజం అంటారు దీన్ని మామూలుగా. ఈ అన్నదాన సమాజానికి సంబంధించి సేవలు, విశిష్టమైనటువంటి సేవలు, పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి సేవలు, అన్నదానాలు కానీ, లేకపోతే విద్యకు సంబంధించి ప్రోత్సాహకాలు ఇవ్వటం కానీ, వైద్య శిబిరాలు నిర్వహించడం కానీ, ఈ విధంగా ఏదో ఒక కార్యక్రమం, ఒక సంస్థ కంటే ఒక కార్యక్రమం ఉంటుంది ఆ నిర్దేశిత కార్యక్రమం. అలా కాకుండా ఏదైతే ఈ సమాజంలో అందరికీ ఉపయోగపడతా ఉందో, ఆకలిగా ఉన్న వారికి, అంతకుముందు మన మంత్రి సత్యకుమార్ గారు కూడా చెప్తున్నప్పుడు విన్నాను నేను, 12 మందికి అన్నదానం చేసేటువంటి స్థాయి నుంచి ఈరోజు 50 మందికి అన్నదానం చేసేటువంటి స్థాయికి ప్రతిరోజు నిత్యం కూడా వారికి ఉన్నటువంటి ఆదాయం పరిమితమైనటువంటి ఆదాయం. అటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా ఇన్ని సేవలు అందిస్తున్నటువంటి ఈ సంస్థకు రామారావు గారు లాంటి ఒక సేవా తత్పరత కలిగినటువంటి వ్యక్తి, ఎప్పుడు మీరు మాకు అందించేటువంటి ఈ అన్నదండలకు, ఈ ప్రేమాభిమానాలకు ఎప్పుడు మా వంతులను తీర్చుకునే అవకాశం వచ్చినా ఎప్పుడూ అవకాశాన్ని జారవిడ్చుకోము, ఎప్పుడు ముందుంటామని మీ అందరికీ కూడా సవినయంగా మనం చేసుకుంటూ, భవిష్యత్తులో మీకు సంబంధించి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మా వైపు నుంచి ఏ సహకారం కావాల్సి వచ్చినా మన రాజేంద్ర గారు చెప్పినటువంటి అంశంతో పాటు ఏదైనా అటువంటిది ఏదైనా ఉంటే నేను మనం కూడా మాట్లాడదాం. ఏదైనా ఉంటే ఒక పాలసీ మేటర్ తప్పకుండా తీసుకుందాం. ఇప్పటికీ ఆయనకున్నటువంటి అనుభవానికి, ఆయనకున్నటువంటి సేవా దృక్పథానికి ఈ కార్యక్రమం చాలా చిన్నదే కావచ్చు, కానీ కమిటెడ్గా ఆయన చేస్తారని నమ్మకం మాత్రం నాకు గట్టిగా చెప్పలు కూడా చెప్పాలి. ఎందుకంటే ఏమీ లేకుండానే జావ చేయడము, లేకపోతే జావ ఇవ్వటము, ఏదేదో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సత్సాయి ఇది సత్సాయి భగవాన్ దగ్గరికి ఆయన యొక్క భక్తుడిగా ఎన్నో సంవత్సరాలు నాకు కూడా రమ్మన్నా, చాలా పుట్టపతి రమ్మన్నా, గడిచిన దొరక ఎట్లా కుదరల, ఆ భాగ్యం నాకు కలగల. కానీ అంత కమిటెడ్గా చేసే వ్యక్తులకి ఈ రకమైన పదవి ఇవ్వటం అని ఏది కోరి పైడి రామారావు గారికి పదవి ఇస్తే ఈయన కరెక్ట్గా చేస్తాడని ఒక ఐడెంటిఫికేషన్ తీసిన నానిగా నేను ఖచ్చితంగా చెప్పడం చేస్తున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి సరైనటువంటి శిక్షణ కార్యక్రమం, సరైన పద్ధతి లేకుండా ఇప్పుడు ఆ రోజు నేను సైట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. ఎవరు అన్నదాన సమాజానికి ఒక్క విషయం చెప్తున్నాను. మీకు చీఫ్ ఆఫీసర్ నాకు తెలియదు, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ లేకుండా మీరు చేస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంటే మీకు 50 లక్షల రూపాయలు నేను కలెక్షన్ మీకు ఇస్తాను. ముందు ప్రథమంగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్ తీసుకురావాలి, 2 రిటర్న్స్ పడేయాలి. రిటర్న్స్ పడేస్తే 12A80G అనే దాని మీద నేను 50 లక్షల రూపాయలు నేను ప్రామిస్ చేస్తాను ఇవ్వండి. నేను అది మీరు చేయగలిగితే. ఏపీ ఎన్జీఓ సంఘం ఐసీడీఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ఇరిగేషన్ కార్యాలయాల ఆవరణలో ప్రపంచ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాసరావు, మహిళా విభాగం అధ్యక్షురాలు కాగిత నాగమణి, ఐసీడీఎస్ పీడీ పద్మావతి మాట్లాడుతూ హక్కుల సాధన కోసం మహిళలందరూ ఐక్యం కావాలని అన్నారు. సమాజంలో సగభాగం అంటున్న మహిళలపై ఇంకా వివక్షం కొనసాగడం దురదృష్టకరమని అన్నారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు మహిళలు చట్టాలను పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇంట్లో మగ ఆడ అనే తేడా లేకుండా ఇద్దరినీ సమానంగా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని అన్నారు. అప్పుడే మహిళా సాధికార సాధ్యం అవుతుందని తెలిపారు. సాయంత్రం ప్రోగ్రామ్ కి వారిని ఈ రోజున వచ్చాం. ఎందుకంటే పోకపోతే కనుక ఫ్యామిలీ కూడా మరి టైం అలాట్మెంట్ తోటి మరి ఈ రోజు అనేక రకాల ఇబ్బందులు, మరి గృహహింసలు, ఇటువంటి అన్నిటికీ తట్టుకునే శక్తిని మరి ఇవ్వడానికి, వాళ్ళ సాధికారిత కోసం వాళ్ళకి ఒక శక్తిని పెంపొందించడానికి కూడా వాళ్ళందరూ ఒక రోజు అనేది జరుపుకుంటే వాళ్ళంతా ఐక్యంగా ఉండటానికి, వాళ్ళ యొక్క సమగ్రతకి కూడా తోడ్పాటు అవుతుందని చెప్పి మహిళా దినోత్సవం ఉద్దేశం.
ఆ కార్యక్రమంలో ఏపీ ఎన్జిఓస్ పక్షాన కూడా మహిళా ఉద్యోగులు, మహిళా నాయకులందరూ కూడా పాల్గొంటారు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా జరగాలని, విజయవంతమయ్యి మీ యొక్క హక్కులు ఏవైతే ఉంటాయో వాటి కోసం మరి నినదించేలాగా మీ కార్యక్రమాలు ముందు సాగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఈ సందర్భంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్నారు. ఈ రోజున ప్రతిదీ కూడా మహిళలతో ఆధారపడి ఉంది. ఈ రోజున మన అధ్యక్షుల వారు అన్నారు మహిళల మీద అకృత్యాలు పెరిగిపోతున్నాయి అనడానికి కారణం మనం పిల్లల్ని పెంచే విధానంలోనే ఉంటుంది. తల్లిదండ్రుల సక్రమ పెంపకంలో పెరిగితే ఆ బిడ్డ అవుతాడు, లేదంటే కనుక అరాచకాలు సృష్టించే అరాచక శక్తి అవుతాడు. కనుక ప్రతి తల్లిదండ్రులు కూడా బిడ్డల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఇటువంటి కార్యక్రమానికి మేము పూర్తిగా ఉండలేకపోతున్నాం. వేరే కార్యక్రమం ఉండటం వల్ల ఇప్పుడు అధ్యక్షులు తెలియజేశారు. థ్యాంక్ యూ అనండి. డైలీ అవన్నీ మన యొక్క జీవన శైలిలో భాగం కావాలి. ముఖ్యంగా హెల్త్ కాంపోనెంట్లో లేడీస్ చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. మనం తీసుకునే డైట్ విషయమే కాదు, అలాగే మన వర్కింగ్ అవర్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇంట్లో పని చేసుకోవాలి ఎంప్లాయీస్ అనేటప్పటికీ బయట కూడా మనము పనిచేయాల్సిన పరిస్థితుల్లో ఉంటాం. కాబట్టి ఇవన్నీ దాటుకుని మనము ఆ టైం మేనేజ్మెంట్ అనేది చేసుకుని మన గురించి మనం ఆలోచించుకోవాలి. మన హెల్త్ గురించి ఏ విధంగా పట్టించుకుంటున్నాము, మన హాబీస్ ఏంటి, లేదంటే కనుక మనం తీసుకోవాల్సినటువంటి ఇతర స్కిల్స్ పరంగా మనం ఏమేమి నేర్చుకోవాలి, ఇంకా ఏ విధంగా డెవలప్ అవ్వాలి, అదేవిధంగా ఫ్యామిలీకి కేటాయించుకునే సమయం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అన్ని రంగాల్లో కూడా స్త్రీలు అంతగానో పురుషుడితోటి సమానంగా, పురుషుడి కన్నా కూడా ధీటుగా అన్ని రంగాల్లో కూడా ముందుంటున్నారు. అట్లాగే ప్రతి సంవత్సరం ఇక్కడ గేమ్స్ జరిగిస్తున్నాం. లెమన్ స్పూను, మ్యూజికల్ చైరు, కబడ్డీ అన్నిట్లో గెలిచిన వారికి సాయంత్రం పోలీస్ పేరెడ్ గ్రౌండ్లో మహిళలందరూ కూడా, జిల్లా ఆఫీసర్లు అందరూ వచ్చి మహిళలందరూ కూడా అక్కడ పెద్ద ఎత్తున వాళ్ళకి బహుమతులు అందజేస్తారని తెలియజేస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని తక్షణమే పరిశీలించి పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నానని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్దకు బుధవారం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలకు ఎమ్మెల్యే ఆళ్లనానికి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఒక్కొక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వినత పత్రాలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాసరావు, ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, పలువురు ప్రముఖులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. చెరువు తవ్వించారు చూడండి, అది పంపులు చెరువు. మీరు నాకు చెప్పడం వల్ల ఎందుకమ్మా చూడటానికి నేనే వచ్చాడు. నువ్వు ఎందుకు అదే నీ మనం వెళ్ళేవాళ్ళు అందుకనే నేను వచ్చేవాడు. కూడా చాలా బాగా టెస్ట్ లో బాగా ప్రిపేర్ చేసింది. మరి ఈ మాట ముందే చెప్పుకుంటే ఇప్పుడు ఉన్నది ఎన్ని గజాలు మంచిదమ్మా. ఓకే
ఏంటి ఇప్పుడు ఏం వర్క్ ఇది? పైన స్లాబ్ సార్. మరి ఇప్పుడు ఈ లోపు అవ్వదు కదా. మరి ఇప్పుడు నేను ప్రభులు పంపిస్తా అది చూడండి సక్సెస్ఫుల్ అయిపోయింది. లాస్ట్ లో వచ్చేటప్పుడు 20,00,000 అంటే ఒక పైన ఏదన్నా ఈ రోజు దెందులూరు ఎమ్మెల్యే శ్రీ కొటార అబ్బాయి చౌదరి గారు పెదపాడు మండలం అప్పనవీడు గ్రామంలో అప్పనవీడు ఏవూరు కాలపర్రు కొక్కిరపాడు మరియు ఒట్లూరు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి పూర్తి సొంత హక్కు గల ఇంటిని అందించడమే ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారని అన్నారు. సీఎం ఆదేశాల మేరకు అప్పనవీడులో 10 ఎకరాలు, ఏపూరులో 12 ఎకరాలు, కొక్కిరిపాడులో 5 ఎకరాలు, ఒట్లూరులో 12 ఎకరాలు మరియు కలపరులో 4 ఎకరాల స్థలం కొని మీకు ఏ విధమైన ఖర్చు లేకుండా రిజిస్టర్ చేసి మీ ఇంటి దగ్గరే అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో దెందులూరు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ అప్పన్ ప్రసాద్, ఎంపీపీ బత్తుల రత్నకుమారి, జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆళ్ల సతీష్ చౌదరి, తహసీల్దార్ భవన్ నారాయణ, ఎంపీడీఓ తేజ్ రతన్, అప్పనవీడు, ఏ ఊరు, కలపర్రు, కొక్కిరపాడు, ఒట్లూరు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. అవసరం మాకు కొద్దిగా ఇట్లా పెండింగ్ లో పడింది ఇమ్మని అని కొద్దిగా గడపడం జరుగుతుంది. అది కూడా త్వరలో 80 సెంట్లు కూడా మీలో ఉన్న 32 ప్లాట్ల వాళ్ళకి కూడా వీలైనంత త్వర సాలి పద్మకుమారు ప్రయత్నాలు చేశాం. దాంట్లో కొద్దిగా అవతల పేచీతో కూడిన విషయం కాబట్టి కొద్దిగా మీకు కొద్దిగా ఇబ్బంది కలిగింది. నా దగ్గరికి తీసుకురా, నేను ఒకసారి మాట్లాడతానని చెప్పారు. అతను కూడా నేను బహుశా రేపో ఎల్లుండో అతను అమ్మడి పెట్టుకుని తీసుకునే వారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు స్థిర నివాసం ఉండాలి అని ఒక ఆలోచనతోటి మరి ఇటు మన గ్రామంలో ఇంట్లో ఉండాలి, ఉన్న సింకులో ఉండాలంటారు. అంటే మీరు ఆలోచించండి, ఎవరు మంచి చేశారో మీరు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. మంచి పెట్టింటి తీసుకెళ్ళి బీరువా ఉందా మనకి? మధ్య ప్రశాంతి గారికి ఎవరైనా తెలిసిందిగా కోరుచున్నాం. మరి దానికి వచ్చేసిన గౌరవ శాసనసభ్యులు కొటారి అబ్బాయి చౌదరి గారికి రిజిస్టర్ వస్తాయి. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి వెళ్తే రిజిస్టర్ మీరే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళా, మీరు అక్కడ ఏలుముద్దలు వేయలా, అవన్నీ మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర ఇక్కడ ఏలుముద్దలు వేయించుకుని తీసుకుంటాం. కాబట్టి దీని యొక్క వాల్యూ, దీని ఎంత ఉపయోగం అనేది మీరు ఆలోచించి, ఇది ఒక ఆస్తి. ఈరోజు పిల్లలకి చదివించడానికి ఏదన్నా సడన్ గా డబ్బులు కావాల్సి వచ్చినా ఇది బ్యాంక్కి వెళ్ళి పెడితే డబ్బులు ఇస్తారు. పిల్లలకి పెళ్లి చేస్తూ కొంచెం డబ్బు కావాలంటే బ్యాంక్కి వెళ్ళి అప్పు తీసుకోవచ్చు. తీసుకోమని నేను చెప్పట్లా, తీసుకోకుండా ఉండడానికి అన్నబాధ నొప్పుతున్నాడు అక్కడ. మీకు అందరికీ కూడా లక్షాధికారం చేయాలి మా ఆడపడుచులేదు. అయినప్పటికీ ఎవరికి ఏ అవసరం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు కదా. ఎప్పుడైనా ఎవరికైనా అవసరం రావచ్చు. అదే మీ పేరు మీద మొన్న నేను ఇలాగే ఒక ఊర్లో రిజిస్ట్రేషన్ పట్టాయిస్తుంటే అదే నా పేరు మీద మొట్టమొదటిసారి ఒక ఆస్తి ఆ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ అయ్యింది అని చెప్పి అమ్మ తీసుకుంటూ ఏడ్చేసింది. నాకు మా తల్లిదండ్రులు ఇవ్వలా, మా మేనమావులు ఇవ్వలా, మా ఆయనేమో కూలి పని చేసుకుంటాడు, నా పేరు మీద ఒక్క ఆస్తి కూడా లేదు. ఈరోజు ఇది గర్వంగా ఉందన్నా. నాకు అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్య పేరు జగనన్న అని చెప్పి ఈ పట్టా తీసుకుంటూ ఏడ్చేసింది. ఇది అంతా, ఇది నిజంగా మీరు ఆలోచించాలి. గతంలో ఎప్పుడన్నా ఉందా? ఏమీ లేదు. మళ్ళీ ఈ ఊళ్ళో ఒక పట్టా ఇచ్చడం లేదు. ఇస్తే చదువు పారంపరిక మీద ఇచ్చి ఎంజాయ్మెంట్ కూడా ఇవ్వాలి. అటువంటి నుంచి ఈరోజు దీనికి కూడా చాలా డిపార్ట్మెంట్లు కలిసి పనిచేసినాయి. ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది కానీ, ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మిగతా అధికారులందరూ కూడా మిమ్మల్ని గడప దగ్గర ఉంచి రిజిస్టర్ చేయాలని చాలా కష్టపడి అన్ని కూడా చేశారు. బొమ్మలూరులోని దీపక్ నెక్స్ట్ జెన్ ఆక్వాఫీడ్ కంపెనీలో ఎండి అడుసుమలి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పరమహంస యోగానంద నేత్ర వైద్యశాల వేమగిరి వారిచే ఉచిత నేత్ర వైద్య శిబిరంను ఏర్పాటు చేశారు. ఈ నేత్ర వైద్య శిబిరంలో 600 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, 320 మందికి కళ్ళజోళ్లు, 15 మందికి కళ్ళ ఆపరేషన్లను ఉచితం చేశారు.
పైన మీకు దూరంగా కనబడుతుంది, ఆక్సిజన్ అది మీకు దూరంగా కనబడదు, అది యాంటీబయాటిక్. కూర్చుంది టాబ్లెట్ ఇస్తాను. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. వెల్కమ్ బ్యాక్. ద్వారకా తిరుమల క్షేత్ర పాలకుడిగా విరాజిల్లుతున్న శివదేవుని దివ్య కళ్యాణ మహోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉత్సవాలకు ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 5న స్వామిని పెండ్లు కుమారుడిగా, అమ్మవార్లను పెండ్లు కుమార్తెగా ముస్తాబు చేస్తారు. 6న పంచగవ్య ప్రాసన, అంకురార్పణ, ధ్వజారోహణ, 7న గ్రామోత్సవం, 8న మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని లింగోద్భవ కాలాభిషేకం అనంతరం స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం జరగనున్నాయి. 9న గ్రామోత్సవం, 10న త్రిశూలవారి వసంతోత్సవం, పూర్ణాహుతి, ధ్వజాహోరణ, 11న శ్రీ పుష్పయాగోత్సవం జరుగుతాయని ఈవో త్రినాథరావు వివరించారు.
ఆయనకి ఇచ్చి బంగారం గారికి తీసుకోవాలి. ఏలూరు కార్పొరేషన్లో అరాచక పాలన కొనసాగుతుందని వైసీపీ, రెబల్స్, టీడీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. కార్పొరేషన్ బడ్జెట్ కౌన్సిల్ సమావేశంలో అనంతరం ఇటీవల టీడీపీలోకి వెళ్లిన వైసీపీ కార్పొరేటర్లు పప్పు ఉమామహేశ్వరరావు, కర్రి శ్రీను, టీడీపీ కార్పొరేటర్లు నాయుడు, సోము శారద, వందనాల దుర్గా భవానీ, శ్రీనివాస్, తంగిరాల అరుణ, సురేష్ మాట్లాడుతూ 3 సామాజిక వర్గాలకు చెందిన వారికి కమ్యూనిటీ హాల్స్ కోసం సుప్రీం హైకోర్టు నిబంధనలకు విరుద్ధంగా స్థలాలు కేటాయించి ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం పాలకవర్గం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. అనుకూలమైన 2 ఎకరాల స్థలాలను కొనుగోలు చేసి వారికి అందజేయాలని సూచించారు. కార్పొరేషన్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న రామరాజు వెంకట్రావు పంతులు మున్సిపల్ పార్కును 2006 సంవత్సరంలో 22 లక్షల రూపాయలతో అభివృద్ధి చేశారని, ఆ స్థలం అన్యాక్రాంతమైన కార్పొరేషన్ యంత్రాంగం పట్టించుకోవడం లేదని అన్నారు. సంవత్సరానికి కేవలం 10,000 రూపాయలకు అద్దెకు కార్పొరేషన్ ఇచ్చింది అంటే ప్రభుత్వ స్థలాలను ఏ విధంగా కాపాడుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు కార్పొరేషన్లో కౌన్సిల్ మీటింగ్ జరిగింది. కార్పొరేషన్ మీటింగ్ దాంట్లో సాధారణ సమావేశంలో 17వ అంశం ఎంత తప్పు అంటే అసలు మీకు దీని గురించి ఒక చిన్న విషయం చెప్తాను. 1986లో ఇలాంటిదే ఒక అంశాన్ని పెడితే పూడి అప్పలస్వామి గారు, కొమ్మ రామచంద్రరావు గారు అనే వ్యక్తులు ఇలాగే కౌన్సిల్ ఆమోదించిన దాన్ని కంప్లైంట్ పెడితే గవర్నమెంటు కౌన్సిల్ని సంవత్సరం ముందు రద్దు చేసింది. ఈ విషయం మన చరిత్ర కావాలంటే ఏలూరు కార్పొరేషన్లో అడిగితే 1986లో కౌన్సిల్ రద్దు అయింది. ఎందుకనంటే ఇట్లాంటి అంశం అప్పుడు కూడా పెట్టారు. అంటే కౌన్సిల్ని తప్పుదావ పట్టించడానికి కాకపోతే సదరు అంశము కౌన్సిల్ వారి నిర్ణయం కొరకు ముందుంచడమైనది. అసలు ఇది సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించినట్టు అవుతుంది. దీని మీద ఇది కానీ అది ఓకే అయితే ఎవరైనా సరే గతంలో గ్రీన్ సిటీలో ఐఎంఏ దీనికి ముందు కౌన్సిల్ మీటింగ్లో ఐఎంఏ వాళ్ళకి గజాలు ఇలాగే స్థలం ఇచ్చారు. వాళ్ళు కోర్టుకు వేశారు, ఆ స్థలం అయిపోయింది. అట్లాగే పాపం ఈ సంఘం వాళ్ళకి కూడా అలాగే అయిపోతే అది ఎంత బాధపడతారు వాళ్ళు. ఇది ఓట్లు రాజకీయం చేయడం కోసమే పెట్టారు తప్ప ఇది నిజంగా వాళ్ళకి ఇద్దామని ఆ సంఘాల మీద ప్రేమతో అయితే కాదు. ఎలక్షన్ స్టంట్ మీద ఇది పెట్టారు తప్ప ఇది కానీ అయితే ఒకవేళ అమలైతే సుప్రీంకోర్టు తీర్పును కూడా మనం ఉల్లంఘించడంలో అవుతాం, కంటెంప్ట్ కింద అవుతుంది. కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ కార్పొరేషన్ జరుగుతున్న అరాచకాలు ఇంత అంతా కాదండి. ఎందుకంటే ఇప్పుడు గేటు ఎదురుగా కార్పొరేషన్ గేట్ ఎదురుగా రామరాజు వెంకటరావు పంతులు గారి పార్క్ అని నగరపాలక సంస్థ ఉన్నారు. దాన్ని 2006లో 22 లక్షల రూపాయలతో దానికి ఆధునీకరించారు. దాన్ని ఈరోజు ఎవరో అన్యాయకాంతం చేసేస్తే నగరపాలక సంస్థలు ఏం చేస్తున్నారు, గుమ్మం ముందు ఉంది, దానికి ఇచ్చేసి సంవత్సరానికంట లీజు 10,000 అంటండి కింద సంవత్సరం. ఈ సంవత్సరం ఏమో 15,000 అంటే ఈ షాప్ రూమ్స్ కిందటి సంవత్సరం నేను షాప్ రూమ్స్ గురించి అడిగాం. అది ఈ రోజు దాకా వేలంపాట ఇలా దాదాపు కోట్లాది రూపాయల ఆస్తులు వచ్చే దాటిని షాపులన్నీ మీరు చూడండి. చేపలదూన్ సెంటర్లో కానీ గన్ బజార్లో కానీ దాదాపు 30 షాపులు పైన లీజుకి ఇవ్వాలి. 15 సంవత్సరాలు అయింది. కిందటిసారి బడ్జెట్లో కూడా నేను ఆ విషయాన్ని అడిగాను. ఏమండి ఈ షాపులు అంటే మేము వేస్తామండి, వాళ్ళ సొంతదైతే అలాగే అద్దెకి ఇవ్వడం మానేస్తారా? గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్, కార్పొరేషన్కి వచ్చే ఇన్కమ్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఎంప్లాయీస్ వాళ్ళ సొంత జేబులు నింపుకుంటూ వాళ్ళని గవర్నమెంట్కి సరెండర్ చేయాలని ఈ వేదికలో నేను కోరుతున్నాను. మాత్రమే శాంక్షన్ చేశారు. మేము అడిగేది ఏంటంటే కనీసం ఎక్కువగా గ్రాంట్స్ నిధులు అమలు చేయండి అని చెప్తున్నాం. ఉదాహరణకి వెంకన్న చెరువు ₹1 కోటి పెట్టినా మేరు అవ్వదు. అలాగే వీళ్ళు
అశోక్ నగర్ శ్మశాన వాటికిని కూల్చివేయడం జరిగింది. ఆ కూల్చివేయడం దాన్ని మేము కట్టమని చెప్తున్నాము. కట్టమని అంటే గత కౌన్సిల్లోనే 65 లక్షల రూపాయలు, అంతకుముందు కౌన్సిల్లో 30 లక్షల రూపాయలు గ్రాంట్ చేయడింది. కనీసం ఈ రోజున అశోక్ నగర్ శ్మశానంలో ఏ పని కూడా చేయలేదు. మేము అందుకనే చెప్పి ప్రజల పక్షాన్ని నిలబడుతున్నాం కనుక మేము ఖచ్చితంగా ఈ శ్మశాన వాటికలకి డెవలప్ చేయాలి, ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేయాలని చెప్పి ఈరోజు కౌన్సిల్లో మేము అడగడం జరిగింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజలకు చేసిన సేవలకు ఆకర్షించబడి తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని చింతలపూడి వైసీపీ ఇన్ఛార్జ్ విజయరాజు అన్నారు. చింతలపూడి పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నామని అన్నారు. కొవ్వూరు, గూడెం, మోడల్ కాలనీ, వైఎస్ఆర్ కాలనీ తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నీరజా సుధాకర్, పట్టణ వైసీపీ నాయకులు కొప్పుల నాగేశ్వరరావు, దుర్గారావు, దిలీప్ కృష్ణ, కాంతారావు, కలకుర్తి నాగేశ్వరరావు, పలువురు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి గారు కమ్మ విజయరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షంగా వారికి స్వాగతం. గారు మన జడ్పీటీసీ గారు వచ్చారు, ఎవరండి జడ్పీటీసీ గారు వచ్చారు. అలాగే సిఆర్ఐ రామారావు గారు వచ్చారు, మన సర్పంచ్ గారు ఉన్నారా? సిఆర్ఐ మన చింతలపూడి ఇన్ఛార్జ్ పార్టీ జై జగన్, జై జగన్, జై జగన్. విజయరాజ్ గారి నాయకత్వం, విజయరాజ్ గారి నాయకత్వం, విజయరాజ్ గారి నాయకత్వం. తెలియటం అనేటువంటిది కూడా చాలా మంచిది. అయితే మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి విషయం సందర్భంగా వారిని గురించి కూడా మనం పార్టీ జై జగన్, జై జగన్, జై జగన్. విజయరాజ్ గారి నాయకత్వం, విజయరాజ్ గారి నాయకత్వం, విజయరాజ్ గారి నాయకత్వం. సంవత్సరాలు బ్రేక్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేశాను. ఇంకొక సంవత్సరంన్నర పాటు నాకు సర్వీస్ ఉంది. అయినా నేను డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనా విధానం చూశాను. ఆయన పేదల కోసం ఎంత కష్టపడింది, ఆయన మరణం తర్వాత పేదలు ఎంత విలవెల్లాడింది చూశాను. ఆ రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో నడవాలని ఒక ప్రయత్నం చేశాను. ఎప్పుడు 2009లో డీలిమిటేషన్ అయినప్పుడు నేను కూడా ఒక ప్రయత్నం చేశాను ఇక్కడ ఎమ్మెల్యే సీటు కోసం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంకా నన్ను ఆకర్షించింది. ఎందుకంటే భారతదేశంలోనే నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఈయన పరిపాలన సాగిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రిగా దాదాపు 5 ఏళ్ళు మనం కావస్తుంది ఆయనకి. అయితే ఆయన పరిపాలించింది నేను 3 ఏళ్ళు అంటాను. అంటే మీరేంటి ఇదేంటి ఆయన 5 ఏళ్ళు కదా 3 ఏళ్ళు అని ఎందుకు అనొచ్చు? 2 ఏళ్ళు కరోనా టైం, అసలు పరిపాలనకు అవకాశం లేదు, ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేదు, పేదవాళ్ళందరూ ఇళ్లలో ఉండే పరిస్థితి, రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితుల్లో మరి ఆ రోజుల్లో తినకో కడుపు మార్చుకుని ఆ కరోనాని ఎలా ఎదుర్కోవాలని ఇంట్లోనే ఉన్న పరిస్థితుల్లో వాలంటీరీ వ్యవస్థ ద్వారా గడప గడపకు అనేక సంక్షేమైన కార్యక్రమాలు అందించడం, మెడిసిన్స్ అందించడం, నిత్యావసర సరుకులు అందించడం, ఇన్ని ఒక గొప్ప ప్రక్రియను చేసి ఈ రోజు ఏలూరు జిల్లా నీజువూడి మండలం పల్లెర్లమూడి గ్రామంలో రజకుల చెరువు విషయంపై గ్రామ కార్యదర్శి వెంకట్రావుని అనంతరం డివిజనల్ పంచాయతీ అధికారి నూజివూడి కార్యాలయంలో సుందరి మేడం గారితో మాట్లాడి అనంతరం మండల అభివృద్ధి అధికారి ఫణికుమార్తో మాట్లాడి పల్లెర్లమూడి రజకుల చెరువు కనీసపు ధర శ్రీ డిఎల్పిఓ నూజివూడి వారు మంజూరు చేసినారు. అనంతరం రజకుల చెరువుల కేటాయింపు విషయంలో శ్రీ డివిజనల్ పంచాయతీ అధికారి సుందరి మేడం గారు గ్రామ కార్యదర్శులకు యుఆర్డీలకు రజకులకు చెరువు ఇవ్వాలంటే తప్పనిసరిగా సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని 3 సంవత్సరములు రీజు అయిన తర్వాత గ్రామ కార్యదర్శుల ప్రతిపాదన పైకి పంపేటప్పుడు సంఘం రెగ్యులర్గా రెన్యువల్ అవుతుందని, లేనిది ఆ ప్రతిపాదనతో పంపించాలని అన్నారు. అనంతరం ఉమ్మడి జిల్లా రజక సంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్టయ్య రజకులతో పడుతున్న బాధలను కార్యక్రమంలో పల్లెలమూడి రజక సంఘం నాయకులు కుక్కరపాటి శ్రీనివాసరావు, కార్యదర్శి కృష్ణ వరకు సత్యనారాయణ, గోల్కొండ పగడయ్య, కుక్కరపాటి బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు, ఏలూరు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్న సుమారు 25 లక్షల మంది రజక వృత్తిదారులను అన్ని రాజకీయ పార్టీలు ఆదుకోవాలని ఈరోజు ఏలూరు జిల్లా నూజివీడు మండల అభివృద్ధి అధికారి కార్యాలయం దగ్గరకు, అదేవిధంగా నూజివీడు డివిజనల్ పంచాయతీ అధికారి కార్యాలయం దగ్గరికి వచ్చిన తర్వాత మేము మాట్లాడుతున్నాం. అయితే ప్రభుత్వం రజకుల సంక్షేమం గురించి అనేక రకాలైన జీవోలు ఇచ్చినప్పటికీ కానీ క్రింది స్థాయి అధికారులు అవి అమలు పరచనందువల్ల రజక వృత్తిదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అయితే
రజకులకు చెరువు మీద శాశ్వత హక్కు మాన్యువల్ రైట్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. 24/9/54లో 892 జీవోలు గవర్నమెంట్ ప్రతి గ్రామ పంచాయతీలోనూ తప్పనిసరిగా రజక వృత్తిదారులకు ఒక చెరువును కేటాయించాలని 343/10/4/78 జీవోలు తప్పనిసరిగా అప్సర్ ప్రైస్ డివిజనల్ పంచాయతీ అధికారి ద్వారా అప్సర్ ప్రైస్ వేసి ఆ చెరువులు వాళ్ళు లీజు కట్టించుకోవాలని ఆదేశాలు ఇచ్చిన సుమారు ఉమ్మడి జిల్లాలో 889 గ్రామాలు ఉన్న కనీసం 200 గ్రామాలకు కూడా చెరువులు ఇవ్వకపోవడం దురదృష్టకరమైన విషయంగా భావిస్తున్నాము. రజకుల సంక్షేమం గురించి రాష్ట్ర ప్రభుత్వం 1982లో జీవో 25లో రజక సంక్షేమ కమిటీ ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ కమిటీలో చైర్మన్గా జిల్లా కలెక్టర్ వారు, అదేవిధంగా మెంబర్స్గా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్సీ వెల్ఫేర్ వారిని కూడా వీళ్ళలో పెట్టడం జరిగింది. అయితే ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టి 38 ఇస్తూ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కోడ్ ప్రకారంగా ఎవరైతే ఒసే శాఖలు అని పిలుస్తారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఉదయభాను చీఫ్ సెక్రటరీగా ఉండేటప్పుడు ఆవిడ బీసీ వెల్ఫేర్ అయ్యి ఉండి వాళ్ళు కలెక్టర్స్కి ఇవ్వడం జరిగింది. కలెక్టర్స్ కాకుండా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు వారికి ఇచ్చినట్లయితే దే ఆర్ ఇష్యూడ్ ఏ సర్క్యులర్ టు ఆల్ ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసెస్ ఇన్ ద స్టేట్ అందరికీ ఇస్తారు. ఇచ్చినందువల్ల మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాము. అనేక సమస్యలతో రజకులు బాధపడుతున్నారు. ముఖ్యంగా రజకులకు రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోతుంది. ఇటీవల సెన్సస్ ప్రకారంగా కూడా మాకు యాదవులు ప్రథమ స్థానంలో ఉంటే రజకులు 5వ స్థానంలో ఉన్నారు. అయితే 5వ స్థానంలో ఉన్న రజకులకు తప్పనిసరిగా ఒక 2 సీట్లు ఎమ్మెల్యే సీట్లు, 2 ఎమ్మెల్సీ సీట్లు ఇస్తారని మేము కోరుకుంటున్నాము. ఏ రాజకీయ పార్టీలు అయితే రజకులకు ఈ స్థానాలు కేటాయిస్తారో వాళ్ళ వెనకాలే ఉండాలని మేము అనుకుంటున్నాము. గ్రామాల్లో ఏ పార్టీ అయితే రజకులకి సహకరిస్తారో ఆ పార్టీలకే వాళ్ళు చేసుకుంటే బాగుంటుందని ఈ రోజునాడు నేను ఎండిఓ ఆఫీస్ న్యూజిబీడు వారి దగ్గర మీడియా వారితో పత్రికా విలేకరులతో మాట్లాడుతున్నాను. ఎన్నికల కమిషన్ ఆదేశాలను అనుసరిస్తూ అధికారులు సిబ్బంది పగడ్బందీగా ఎన్నికల విధులు నిర్వహించాలని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె అద్దయ్య సూచించారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో చింతలపూడి నియోజకవర్గ ఎన్నికల అధికారులు సిబ్బందితో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ పాల్గొని పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికలకు సంబంధించిన చింతలపూడి నియోజకవర్గంలో 273 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. వీటికి సంబంధించి ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ రూమ్లను కూడా ఏర్పాటు చేశామని అన్నారు. టీముల వారీగా శిక్షణను కూడా ఇచ్చామని అన్నారు. కావున సిబ్బంది ఎన్నికల విధుల్లో అలసత్యం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ కార్యాలయంలో పరిపాలనా అధికారి మధ్యాహ్నం సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ రిలేటెడ్ చింతలపూడి కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఎలక్షన్కి సంబంధించి నోడల్ ఆఫీసర్స్ అపాయింట్ చేసుకోవడం జరిగింది. ఆ నోడల్ ఆఫీసర్స్ ఎవరెవరు ఏం చేయాలనే దాని మీద ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో నోడల్ ఆఫీసర్స్ యొక్క బాధ్యతల గురించి, వాళ్ళు చేయాల్సిన విధి విధానాల గురించి వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. చింతలపూడి కాన్స్టిట్యూన్సీ సంబంధించి రాబోయే ఎలక్షన్ కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. టోటల్గా 273 పోలింగ్ స్టేషన్స్ గాను 273 పోలింగ్ స్టేషన్స్లో అన్ని ఫెసిలిటీస్ కూడా, ఓటర్స్కి సంబంధించిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రూట్ మ్యాప్లు అయితేనేమి, తర్వాత కౌంటింగ్ సెంటర్స్ అయితేనేమి, స్ట్రాంగ్ రూమ్ సెంటర్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అందరికీ అంటే మన టీమ్స్ ఉంటాయి. ఎంసీసీ టీము, తర్వాత ఎఫ్ఎస్టీ టీము, ఫ్లయింగ్ స్క్వాడ్ అని, టీమ్ అని, ఇట్లా రకరకాల టీమ్స్ ఉంటాయి. ఈ టీమ్స్ అన్నిటికి కూడా ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా ఎలక్షన్కి సిద్ధం చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అందరూ సిబ్బంది కూడా ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ని తప్పకుండా పాటించాలి. ఎక్కడా కూడా చిన్న పొరపాట్లు కూడా జరగకుండా ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని వారి యొక్క విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరు కూడా ఈ ఎలక్షన్ పీరియడ్లో ఎవరు కూడా ఆబ్సెంట్ అవ్వటం కానీ, తర్వాత ఇచ్చిన టైంకి హాజరు కాకుండా ఉండటం కానీ ఎలాంటివి కూడా చేయడానికి వీల్లేదు. ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఎలక్షన్ కమిషన్ నోటీసుకి తీసుకెళ్తే ఎలక్షన్ కమిషను సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎలక్షన్ సిబ్బంది కూడా అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యి ఎలక్షన్ వర్క్లో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అవుతారని చెప్పేసి
ఎలక్షన్ సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ఏడాది వర్జీనియా పొగాకు ధర రైతులకు వ్యాపారస్తులకు ఆశాజనకంగా ఉంటుందని టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్యంకి శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వర్జీనియా పొగాకు కొనుగోలు బుధవారం ప్రారంభమయ్యాయి. జంగారెడ్డిగూడెం వేలం కేంద్రంలో ఈ కొనుగోలు ప్రక్రియను ఈడి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 57.9 మిలియన్ల కేజీల వర్జీనియా పొగాకు కొనుగోలు చేశామని అన్నారు. దీని సరాసరి ధర $245.81 ఉందని అన్నారు. ఈ ఏడాది 66.65 మిలియన్ల కేజీల కొనుగోలు జరగనున్నాయని అంచనా వేస్తున్నామని అన్నారు. అయితే ఈ సంవత్సరం ప్రారంభం ధర $240 ఉందని అన్నారు. ఇది ఎంతో మంచి ధర అని తెలిపారు. ఈ ఏడాది కూడా రైతులకు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండబోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం ఆదిశేషయ్య, ఏఎస్లు శ్రీహరి, సురేంద్ర, రైతుల సంఘం నాయకులు కరాటం రెడ్డిబాబు, పరిమి రాంబాబు, ఘంటసాల గాంధీ, గద్దె లక్ష్మణరావు, సత్రం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఆక్షన్స్ 6వ తారీఖు అన్ని చోట్ల ఉన్న 16 ఆక్షన్ ప్లాట్ఫామ్స్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్ ఆక్షన్ స్టార్ట్ అయిపోయింది. సో అందులో భాగంగా ఎన్ఎల్ఎస్ రీజియన్ లో నేను జంగారెడ్డిగూడెం 1 and 2 ఆక్షన్ ప్లాట్ఫామ్స్ కి వచ్చాను. ఐ విల్ బి విజిటింగ్ అదర్ ఆక్షన్ ప్లాట్ఫామ్స్ ఆల్సో. స్టాటిస్టిక్స్ చూసుకుంటే గత ఏడాది మనకి 57.90 మిలియన్ కేజీల క్రాప్ ఈ గోదావరి జిల్లాల్లో మార్కెట్ చేయగలిగాము అట్ అన్ యావరేజ్ ప్రైస్ ఆఫ్ మోర్ దాన్ 245 రూపీస్. సో సరాసరి ధర $245.81 లాస్ట్ ఇయర్ యావరేజ్. ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్ఎల్ఎస్ రైతులందరూ సంతోషంగా ఉన్నారు. క్రితం సంవత్సరం చాలా సంతోషంగా ఉన్నారు, వ్యాపారస్తులు సంతోషంగా ఉన్నారు. ఈ సంవత్సరం కూడా అలానే రైతులు కూడా ఈ ధరతోటి ఈ డిమాండ్ తోటి మంచిగా ఎన్కాష్ చేసుకోవాలని, సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ దానికోసం చేయవలసిన ప్రయత్నాలన్నీ టొబాకో బోర్డు యాజమాన్యం చేస్తుంది. జీలుగుమిల్లి మండలంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, నియోజకవర్గం ఇన్ఛార్జి తెల్లం రాజ్యలక్ష్మి, ఏలూరు పార్లమెంటరీ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. మండలంలో అంకంపాలెం, కామయ్యపాలెం పంచాయతీలు మరియు పునరావాహ కాలనీ, రేపాక, కొమ్ము, కొరుటూరు, నార్లవారం, తిరుమలపురం, కొట్కూరు పంచాయతీలతో నూతనంగా నిర్మించిన సచివాలయాల్లో రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ విలేజ్ క్లినిక్లను ప్రారంభించారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు నేరుగా అన్ని పథకాలు చేరుతున్నాయని, గ్రామ స్వరాజ్యం అంటే ఇదేనని అన్నారు. ఏలూరు పార్లమెంటరీ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం ఒక్క జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని, అలాగే ఏలూరు అభ్యర్థిగా నన్ను నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటానని అన్నారు. జరగబోయే ఎన్నికలలో తెల్లం రాజ్యలక్ష్మిని ఎంపీ అభ్యర్థి అయిన నన్ను అఖండ మెజారిటీతో గెలిపించగలరని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మల్లం వసంతరావు, వైఎస్ ఎంపీపీలు సోమగాని శ్రీనివాస్, ఉప్పల లలితా కుమారి, వైసీసీ మండల కన్వీనర్ నందా ప్రసాద్, సచివాలయం మండల కన్వీనర్ వనమా రామకృష్ణ, కోఆప్షన్ నెంబర్ బూరుగు ప్రేమ్ కుమార్, జగదాంబ, ఆలయ కమిటీ చైర్మన్ కక్కిరాల రాము, బీసీసీఎల్ అధ్యక్షులు చిట్టిబొమ్మ శ్రీనివాసరావు, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల మండల అధికారులు, సచివాలయం సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు కనపట్ల. ఇటు చూడమ్మా. ఓపెనింగ్ వెళ్తే మన కోళ్ళు ఫ్యాన్ ఉంటారు కాబట్టి ఒక్కో చోట బ్యాచ్ అనేక అభివృద్ధి కార్యక్రమాలని మరి ప్రారంభించడం అయింది. ఈ పోలవరం నియోజకవర్గంలో గతెన్నడూ కూడా జరగని అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు
నాయకత్వంలో ఈ పోలవరం నియోజకవర్గంలో జరగడం అయింది. అభివృద్ధి జరగడం లేదు అనే వాళ్ళకి ఈరోజు మేము చేస్తున్న ప్రారంభోత్సవాలే నిదర్శనం. ఏ అభివృద్ధి అయినా కానీ ఆనాడు దివంగత నేత రాజశేఖర్ గారు హయాంలో జరిగింది ఈ పోలవరం నియోజకవర్గ అభివృద్ధి. మళ్ళీ ఆయన తన్యుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఈరోజు అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన పాల్గొనడం జరిగింది. ఎమ్మెల్యే గారు, ఇన్ఛార్జ్ గారు రాజలక్ష్మి గారితో కలిసి ఎక్కడ చూసినా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎన్నడూ లేని విధంగా, భారతదేశ చరిత్రలోనే లేని విధంగా ప్రతి గ్రామంలోనే గ్రామ సచివాలయం కానివ్వండి, లేదా వెల్నెస్ సెంటర్ కానివ్వండి, ఆర్బీకే సెంటర్ కానివ్వండి, నాడు నేడు భాగంలో స్కూల్ కానివ్వండి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడు గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఎక్కడికి వెళ్ళిన ప్రజలు ఎంతో బాగా చేశారు అని చెప్పి పొగడడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి, ఈ ప్రభుత్వాన్ని కానివ్వండి. శివరాత్రిని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో నుంచి పట్టిసీమ, తాడుబాయి క్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తున్నట్లు డిపో మేనేజర్ పిపివి గంగాధర్రావు తెలిపారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం నుంచి ఈ శివరాత్రి జాతర సందర్భంగా మన ప్రాంతంలో సుప్రసిద్ధ శైవక్షేత్రమైనటువంటి పట్టిసీమకి మన జంగారెడ్డిగూడెం డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడపబడుతున్నవి. పట్టిసీమకి 7వ తారీఖు మధ్యాహ్నం నుంచి బస్సులు స్టార్ట్ అవుతాయి. 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు మార్నింగ్ వరకు కూడా బస్సులు తిప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఒక 40 బస్సులు ప్లాన్ చేసాం తిప్పడానికి. అలాగే ఇక్కడ తాడబాయి దగ్గర ఉన్న శివాలయానికి కూడా మరి జంగారెడ్డిగూడెం నుండి మరి 3 బస్సులు పెట్టాం, ప్రత్యేక బస్సులు తాడబాయి శివాలయం క్షేత్రానికి భక్తుల కోసం. ఈ తాడబాయి శివాలయానికి 8వ తారీఖు తెల్లవారుజాము 4 గంటల నుంచి బస్సులు అరేంజ్ చేయబడి 8వ తారీఖు మార్నింగ్ ఎర్లీ అవర్స్ 4 గంటల కానించి బస్సులు స్టార్ట్ అవుతాయి. అలాగే పట్టిసీమకి 7వ తారీఖు మధ్యాహ్నం నుంచే బస్సులు ఏర్పాటు చేయటం అనేది, మరలా 9వ తారీఖు మార్నింగ్ వరకు బస్సులు తిప్పడం జరుగుతుంది. అవసరం మేరకి భక్తుల డిమాండ్ మేరకి అవసరమైతే బస్సులని ఇంకా పెంచడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని పరిసర ప్రాంత భక్తులు సద్వినియోగం చేసుకుని మరి శివరాత్రి జాతరలో విశేషంగా పాల్గొవాలని కోరుకుంటున్నాము. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.